హలో, వెల్కమ్ టు మై ఛానల్. సాయంకాలం 4 గంటలకు స్నాక్స్గా ఇలా పిల్లలకు చేసి పెట్టొచ్చు. ఇందులోకి అటుకులు, బనానా, జాగరీ వేసుకున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. 2 బనానాని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి నెయ్యి వేసుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఇందులోకి బాదం, కాజు, ద్రాక్ష వేసుకుంటున్నాను. ఇందులోకి మీరు ఇంకా వేరే ఏదైనా నట్స్ ఉన్నా వేసుకోండి. ఏది వేసుకోకుండా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ నట్స్ ఏది వేసుకోకపోయినా బాగుంటుంది. కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బనానా వేసుకుందాము. బనానా బాగా పండింది కాబట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు కొంచెం దోరగా ఉండే పండు తీసుకున్నారనుకోండి, ఇంకొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి. పండునేమి ఇలా మెదపనవసరం లేదు, ఇలాగే ముక్కలు ముక్కలుగానే ఉండాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. 3 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము. ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలంతే, మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. కొబ్బరి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి అటుకులు వేసుకోవాలి. చిన్న కప్పు అటుకులు వేసుకుంటున్నాను. ఈ అటుకుల్ని కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు మందపాటి అటుకులు తీసుకోవద్దు ఈ రెసిపీకి. ఇలా పలుచని అటుకులు అయితే బాగుంటుంది. చూడండి, వేగింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఈ అటుకుల్ని కూడా పక్కన తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్లోకి కొంచెం వాటర్ వేసుకుందాం. ముందుగా ఇందులోకి జాగరీ అయినా షుగర్ అయినా వేసుకోండి. నేను జాగరీ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు. స్వీట్ని బట్టి వేసుకోండి. ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇందులోకి ఈ కొబ్బరి పొడి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఈ అటుకులు కూడా వేసేసుకున్నాము. అటుకులు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. చక్కగా దంచుకున్న 2 ఇలాచీలు వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్నాంగా బనానా, ఈ బనానాని కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి వస్తారు కదండి, ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది హెల్దీ కూడా. కృష్ణాష్టమికి కూడా కృష్ణుడికి ఇలా నైవేద్యంగా చేసి పెడితే ప్రసాదంగా ఇలా చేసుకోవచ్చు. ఫ్రై చేసి పెట్టుకున్నాక జీడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ వేసేసుకున్నాము. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన అటుకులు పలహారము రెడీ అయిపోయింది. వేరే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం కలపనవసరం లేదు. ఇంట్లో ఉన్న కొన్ని సింపుల్ అయిన ఇంగ్రీడియంట్స్తోనే ఈ 4 గంటల పలహారం రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్ట్ అయిన పలహారము. అటుకులు, అరటిపండు, బెల్లం వేసి చేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.